హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు బిగ్ బాస్ నవంబర్ 18th ఎపిసోడ్ హైలైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 18th ఎపిసోడ్లో ముగ్గురు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ చేస్తారు. సోనియా వస్తుంది, సెకండ్ వచ్చేసి బేబక్ వస్తుంది, మూడు వచ్చేసి శేఖర్ వస్తారనమాట. వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ ఇంతకుముందు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా ఉంటారు, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కంటెస్టెంట్స్ 10 members ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒక నలుగురిని ఎలిమినేట్ చేయడానికి వీళ్ళు ముగ్గురు అనే వాళ్ళు వస్తారనమాట. ఎందుకంటే ముగ్గురిని ఎలిమినేషన్స్ కి నామినేట్ చేయడానికి ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ముగ్గురు వస్తారు. ఫస్ట్ వచ్చేసి సోనియా వస్తుంది. సోనియా వచ్చేసి ఇద్దరిని ఎలిమినేట్ కి నామినేట్ చేస్తుంది. వాళ్ళిద్దరు వచ్చేసి ఫస్ట్ ప్రేరణ, సెకండ్ వచ్చేసి నిఖిల్. తర్వాత బేబక్ వస్తుంది. బేబక్ వచ్చేసి తన రీజన్ తను చెప్తుంది. కంటెస్టెంట్స్ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయినటువంటి శేఖర్ వస్తాడు. శేఖర్ వచ్చేసి ప్రేరణని తర్వాత యస్మిని ఇద్దరిని నామినేట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ సోనియా, బేబక్క, ప్రేరణ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో ఆడి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ మళ్ళీ తిరిగి వచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ కంటెస్టెంట్స్ గా ఉన్న వాడిని నామినేట్ చేయడానికి వస్తారు. ఆ నామినేషన్ లో 4 members నామినేట్ అవ్వడం జరుగుతుంది. ఆ 4 members వచ్చేసి నిఖిలు, ప్రేరణ, పృథ్వీ అండ్ యస్మి. 18th ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ప్రేరణ నిద్రపోయే టైంలో డిస్కస్ చేస్తున్న నబీల్తో, యాక్చువల్లీ గౌతము ఫస్ట్లోనే ఎలిమినేట్ అయిపోయేవాడు, కానీ అతను ఎలిమినేట్ కాకుండా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే సేవ్ అయ్యాడు. ఆ తర్వాత అతను ఎంత టఫ్ కాంపిటీషన్ అయ్యాడో చూడు, ఇక మీదట కూడా ఎంత టఫ్ కాంపిటీషన్ అయ్యాడు, ఎంత బాగా ఆడుతున్నాడో చూడు. ఇక మీదట కూడా కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమినేషన్ వరకు వెళ్ళారో వాళ్ళు మనకు టఫ్ ఫైట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రేరణ ఫస్ట్ నబీల్తో అంటుంది. వచ్చినటువంటి సోనియా వచ్చేసి ప్రేరణని ఫస్ట్ ఎంచుకొని నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ నామినేషన్ లో వచ్చేసి తన రీజన్ తను చెప్తుంది, స్ట్రాంగ్ గా చెప్తుంది సోనియా. ఆ రీజన్ ఏంటంటే, నువ్వు వేరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తావు. అంతేకాకుండా నువ్వు మాట్లాడేది మంచిగా ఉంటే బాగుంటుంది ప్రేరణ, నువ్వు మంచిగా మాట్లాడవు. అంతేకాకుండా నీకు కొంచెం ఎక్కువగా అగ్రెసివ్ గా ఉంటావు. వేసి ప్రేరణతో నువ్వు మొన్న మెగా చీఫ్ గా ఉన్నప్పుడు గౌతమ్తో అయితే ఇర్రెస్పాన్సిబుల్, ఇర్రెస్పెక్టబుల్ అంటే ఏవేవో వర్డ్స్ వాడావు, అగ్రెసివ్ గా ఉంటాడు, తనకు ఇంకొకరిని సపోర్ట్ చేయాల్సింది. పాత్రల క్లీనింగ్ విషయంలో నువ్వు అది చేయలేదు. నువ్వు చేయకుండానే అగ్రెసివ్ గా గౌతమ్ మీద ఎలా అంటే అలా మాట్లాడావు. అందుకే ఈ పాయింట్ ఆఫ్ రేంజ్ నాకు నచ్చలేదు, నేను నామినేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రేరణని నామినేట్ చేయడం జరుగుతుంది సోనియా. అప్పుడు ప్రేరణ వచ్చేసి ఇప్పుడున్న ఇంత కంటెస్టెంట్స్ లో గౌతమ్ మాత్రం ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు, అందుకే అతని పేరు చెప్పాల్సి వచ్చిందని తన వైపు నుంచి తన రీజన్ చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ బేబక్ సోనియా వచ్చేసి ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేస్తుంది, ఆ తర్వాత నిఖిల్ నామినేట్ చేస్తుంది. వచ్చేసి సెకండ్ గా నిఖిల్ నామినేట్ చేస్తుంది. నిఖిల్ వచ్చేసి ఎప్పుడైనా నువ్వు నామినేషన్స్కి వెళ్ళినప్పుడు బలమైన పాయింట్ ని ఎప్పుడు బయటికి తీయలేదు, సిల్లీ రీజన్స్ అన్నింటినీ బయటికి తీసేసి నువ్వు ఎదుటివాడిని నామినేట్ చేయాలని చూసావు. నువ్వు కొంచెము అందరూ దృష్టిలో మంచి అనుకుంటున్నావు, అంతే తప్పిస్తే నువ్వు అయితే జెన్యున్ గా అయితే లేవు. నామినేట్ చేసేటప్పుడు కూడా స్ట్రాంగ్ పాయింట్ నువ్వు తీయట్లేదని చెప్పేసి నిఖిల్ కి సోనియా చెప్పడం జరుగుతుంది. అప్పుడు నిఖిల్ కూడా తన పాయింట్ ఆఫ్ రీజన్ తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడైతే నార్మల్ కంటెస్టెంట్స్ కొంచెం సోనియా అగ్రెసివ్ గా మాట్లాడుతుంది. సోనియా అగ్రెసివ్ గా మాట్లాడుతుండేటప్పుడు మాటల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. అప్పుడు ప్రేరణ, నిఖిల్ గొడవకు దిగుతారు సోనియాతో. ఫైనల్ గా అయితే సోనియా అయితే ప్రేరణ, నిఖిల్ ని నామినేట్ చేయడం జరుగుతుంది. బేబక్ వస్తుంది. బేబక్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేయడం జరుగుతుంది. ఒక మనిషి బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూగా నాటికి ఫిజికల్ గా స్ట్రెంగ్త్ ఒకటే నేను కన్సిడర్ చేయను. నేను కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు నువ్వు నన్ను చాలా, అంతేకాకుండా నాకు నువ్వు ఎలా అంటే అలా మాట్లాడినట్టు ఫిజికల్ గా కొంచెం సరిగ్గా లేవు బేబక్క, నువ్వు సెట్ గా బిగ్ బాస్ కి అన్నట్లుగా నువ్వు మాట్లాడడం జరిగింది. అందుకే ఈ పాయింట్ ఆఫ్ రేజ్ లో నువ్వు నాకు నచ్చలేదు, అందుకే నిన్ను నామినేట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి పృథ్వీని నామినేట్ చేయడం జరుగుతుంది. బేబక్క నచ్చలేదని తల మీద బాటికి పాల్గొట్టడం జరుగుతుంది. అప్పుడు పృథ్వీ కూడా నువ్వు స్ట్రాంగ్ రీజన్ లేకుండా నన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వచ్చేసి
ఫస్ట్ పృథ్వీ నామినేట్ చేస్తుంది, సెకండ్ వచ్చేసి నిఖిల్ నామినేట్ చేస్తుంది. బేబక్ నిఖిల్ నామినేట్ చేస్తూ తన రీజన్ తను చెప్తుంది, నువ్వు మెగా చీఫ్ గా ఉన్నప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తూ కుకింగ్ చేశాను. ఆ కుకింగ్ చేసే టైంలో కుక్కర్ ప్రాబ్లం వల్ల, కుక్కర్ సరిగ్గా లేకపోవడం వల్ల పప్పు అనేది మాడిపోయింది. ఆ పప్పు మాడిపోయిందనే ఒక్క రీజన్ తో నన్ను సోనియా అదే బలమైన రీజన్ గా చూపించి నన్ను నామినేట్ చేయడానికి ట్రై చేసింది, నామినేషన్ లో పెట్టేసింది. కానీ నువ్వు అప్పుడు నన్ను మెగా చీఫ్ గా ఉండి సేవ్ చేసే పొజిషన్ లో ఉన్నావు, కానీ నువ్వు సేవ్ చేసే పొజిషన్ లో ఉండి కూడా నాకు సపోర్ట్ గా నిలవలేదు. అందుకే నిఖిల్ ని నేను నామినేట్ చేయడం జరుగుతుందని బేబక్క నిఖిల్ ని నామినేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు నిఖిల్ కూడా తన రీజన్ తను చెప్పడానికి ట్రై చేస్తాడు. మొత్తం మీద అయితే వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ కొంచెం సీరియస్ గా జరుగుతుంది. ఆ తర్వాత అయితే మొత్తం మీద బేబక్క నిఖిల్ ని పృథ్వీని నామినేట్ చేసేసి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. నిఖిల్ తల మీద బాటిల్ కొట్టడం జరుగుతుంది. మూడో వ్యక్తి ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి శేఖర్ వస్తాడనమాట. శేఖర్ నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రేరణ నామినేట్ చేస్తూ శేఖర్ చెప్తాడు, నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా రూడ్నెస్ అంటూ తిట్టడం జరుగుతూ ఉంటుంది, అది నాకు నచ్చలేదు. అంతేకాకుండా నువ్వు మెగా చీఫ్ గా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని వచ్చేసి సూపులు కూడా పురుక్కన్న ఏనం లాగా ఉన్నట్లుగా చూస్తావు, అందుకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నాకు నచ్చలేదని ప్రేరణని నామినేట్ చేయడం జరుగుతుంది శేఖర్. తర్వాత వచ్చేసి శేఖర్ యస్మిన్ నామినేట్ చేస్తాడు. నుంచి శేఖర్ చెప్తూ, నువ్వు గ్రూపిజాన్ని ఎంకరేజ్ చేస్తావు, నువ్వు గ్రూపిజం లాగా ఉంటావు, నీ గ్రూప్ లో ఉండే వాళ్ళని కూడా నువ్వు నామినేట్ చేస్తూ ఉంటావు, అందుకే ఈ పాయింట్ ఆఫ్ రీజన్ నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు ఒకనొక సిచ్యువేషన్ లో వచ్చేసి ఇంకొకరిని ఎలిమినేట్ చేయాల్సింది, నీ గ్రూప్ లో వాళ్ళు కూడా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఇద్దరు కంటెస్టెంట్స్ నీకు ఉన్నప్పటికి కూడా ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళే ఎలిమినేట్ చేయాలని చూస్తావు, అందుకే వచ్చేసి నువ్వు నాకు నచ్చలేదని చెప్పేసి యస్మిని నామినేట్ చేయడం జరుగుతుంది శేఖర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తో ఇంకా మొదట మంచి వీడియోలు చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.